అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న ఇప్పుడు తండ్రి, మేమందరం కూడుకొని దేవానైనా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా తండ్రి దేవానైనా మాకు కావాల్సిన తండ్రి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, ధైర్యాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడు నేను బోధించుండగా తండ్రి దేవానైనా మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని నాకు దయచేయండి తండ్రి. తండ్రి, వినేవారు తండ్రి దాన్ని విడిచిపెట్టకుండా తండ్రి వాళ్ళు తండ్రి దాని ప్రకారంగా పాటించే భాగ్యాన్ని వాళ్లకు తండ్రి మాకందరికీ దయచేయమని కోరుకుంటూ వేడుకుంటూ తండ్రి నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనందరికీ తెలుసు ఏం రోజు? ఈరోజు గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అయినందుకే మనమందరం కూడుకుంటున్నాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారిని శిలువపై ఆయనని చంపినారు. మన పాపాల కోసం ఆయన శిలువపై బలియాగమై కేవలం మనం చేసిన పాపాల కోసం మనల్ని దాని నుండి విముక్తి తేవడానికి ఆయన శిలువపై బలియాగమైనాడు. అయితే ఇలాంటి రోజున మనం ఎందుకు గుడ్ ఫ్రైడేగా అనుకుంటున్నాం? ఆయనను శిలువపై చంపి ఆయనను ఎంతో ఘోరంగా శిక్షించి ఆయనను ఎంతో హింసలు పెట్టి ఆయనను నిందించి అవమానించి ఎంతగానో చేసి ఆయనను చంపిన ఆయన మన పాపాల కోసం మనం చేసిన యొక్క అపరాధాలు, మనం చేసిన యొక్క నీచమైన కార్యాల కోసం మరణించి మనకు రక్షణను కలిగించి ఆయన ఈ లోకాన్ని విడిచి ఆయన మనల్ని మన పాపాల నుండి విముక్తిని తేవడానికి మరణించినందుకు మనము ఈ రోజుని శుభ శుక్రవారంగా మనం భావిస్తున్నాం. అయితే ఆయన మరణిస్తూ పలికిన 7 మాటల్లో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం రెండో మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరు ఈ మాట ఎవరితో అన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక దొంగతో అంటున్నాడు. ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అసలు ఇక్కడ ఆ దొంగను గురించి మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఒక పాపికి ఏమంటున్నాడు? నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అంటున్నాడు. అంటే పరలోక రాజ్యంలో ఒక పాపికి ప్రవేశం ఉందా అంటే లేదు. దేవుడు పాపుల ప్రార్థనను వింటాడా అంటే వినడు. ఆయన పాపుల మొరను ఆలకిస్తాడా అంటే ఆలకించడు. మరి అలాంటి ఒక పాపిని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ ఒకసారి మనం ఆలోచిస్తే ఈ పాపి, ఈ దొంగ ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటిది? ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి? ఆ వ్యక్తి అసలు అక్కడ సిలువ వేయబడ్డానికి కారణం ఏమిటి? అదంతా మనం చూడగలిగితే లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం, 15వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి 44 వరకు చదువుకుందాం. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గంన వెళ్ళుచుండిన వారు తల చూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించిరి.
మనం ఇప్పుడు 3 వచనాలు చూస్తాము. ఆ 3 వచనాల్లో ఇక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనను నిందిస్తూ, దూషిస్తూ, అపహసిస్తూనే ఉన్నారు. కానీ ఈ లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నారు. మనం ఒకసారి ఇక్కడ ఆలోచిస్తే ఈ 3 వచనాల్లో చూస్తే ఇద్దరు దొంగలు ఆయనను దూషిస్తున్నారు, నిందిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక దొంగ ఆయనకు మార్పు కలిగింది. ఇప్పటి వరకు ఆయనను దూషించాడు, నిందించాడు. కానీ ఆయన ఒకసారి ఆలోచిస్తూ ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఒక దొంగ ఏమో ఆయనను నిందిస్తున్నాడు. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఫస్ట్ యేసుక్రీస్తు వారిని దూషించాడు, నిందించాడు. కానీ తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటిదంటే ఈయన దేవుని కుమారుడు, ఈయన మేమైతే దొంగలము, మేము చేసిన వాటికి మేము తగిన ఫలం పొందుచున్నాము. కానీ ఈయన ఏ పాపం చేయలేదు, ఏ అపరాధం చేయలేదు. కానీ నేను సిలువ వేశారు అని అతను యేసుక్రీస్తు వారి మాటలను, క్రియలను చూస్తూ అతను మార్పు చెందాడు. అక్కడ యేసుక్రీస్తు వారు అతనికి సువార్త ఏం చెప్పలేదు. కానీ అతనికి యేసుక్రీస్తు వారి యొక్క క్రియలను, మాటలను, మొదటి మాట మనం ఏం విన్నాం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే అక్కడ యేసుక్రీస్తు వారు క్షమిస్తున్నాడు. ఆ దొంగకి అదే అర్థమైంది. ఈయన ఏ తప్పిదము చేయలేకున్నా ఈయనని సిలువ వేసి ఈయనను కొరడాలతో కొట్టి ఈయనకు ముళ్ళ కిరీటం పెట్టినా సరే ఇతను ఏమంటున్నాడు? వీళ్ళని క్షమించండి తండ్రి అంటున్నాడు. మేమైతే చేసిన దానికి మాకు సరైనదే, మరి ఇతను అంత స్థాయిలో ఉన్నా సరే వీళ్ళని క్షమించమంటున్నాడు అని అతనికి ఒక మారు మనసు కలిగింది. మారు మనసు కలిగినందుకే అతను ఏమంటున్నాడు? ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకోసమే యేసుక్రీస్తు వారికి అయ్యా నన్ను క్షమించు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసుక్రీస్తు వారికి ఆ దొంగ అంటున్నాడు. ఒక దొంగ ఎన్నో అపరాధాలు, ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు చేసి అతను యేసుక్రీస్తు వారికి నన్ను జ్ఞాపకము చేసుకోమంటే యేసుక్రీస్తు వారు వెంటనే అతనితో ఏమంటున్నాడు? నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఒకసారి ఆలోచించగలిగితే ఇక్కడ ఈయన బాప్తిసం ఏం తీసుకోలే, అతను యేసుక్రీస్తు వారి యొక్క క్రియలను, మాటలను చూసి మారు మనసు పొందాడు. ఆ మారు మనసు పొందిన వెంటనే అతను యేసుక్రీస్తు వారితో కూడా పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు వారు అన్నారనమాట. అయితే ఆ మాట అనడానికి కారణం ఏంటిదంటే ఆయన వెంటనే మారు మనసు పొందాడు. ఆయన మహా అంటే ఆయనతో కూడా ఒక 7-6 గంటలు సిలువ మీద ఉంటాడు యేసుక్రీస్తు వారితో పాటు ఈ దొంగ. అలాంటి అంత తక్కువ సమయంలోనే అతను మారు మనసు పొంది ఆయన నన్ను జ్ఞాపకము చేసుకోనుము అని అంటున్నాడు. అంటే అతను ఎంతగా అంటే అతను ఒక దొంగ ఉండొచ్చు, కానీ అతను యేసుక్రీస్తు వారి క్రియలను, మాటలను, పక్కనున్న వాళ్ళ అందరూ చెప్పే మాటలను విని అతను ఏమనుకుంటున్నాడంటే నిజంగానే ఇతను దేవుని కుమారుడు, అందుకోసమే ఇతన్ని వీళ్ళు తిట్టడం లేదు. నువ్వు రాజువు గనక, నువ్వు రాజువు, యూదుల రాజువు, నువ్వు యూదుల రాజు అయితే కిందికి దిగిరా అని అతన్ని అపహాసిస్తున్నారే కానీ నువ్వు దొంగవి, నువ్వు మోసగానివి అని ఎవరు అనడం లేదని అతను గ్రహించి అతను మారు మనసు పొందాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే మన జీవితం కూడా ఒకప్పుడు పాపాత్ములుగా, నీచులుగా, ఎంతో దుర్మార్గులుగా ఉన్న మనము ఇప్పుడు మనకి రక్షణ ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగం ద్వారా రక్షింపబడి మనం పరలోకానికి మనం సొంతం కావాలని ఆయన మన కోసం బలి అయి మనకి
దేహాన్ని త్యాగం చేసి మనకు రక్షణను అందించాడు. మనము ఈ దొంగ నుంచి ఒక 3 విషయాలను నేర్చుకోవచ్చు. మొదటి విషయము, అంత తక్కువ సమయంలోనే యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించాడు అతను. ఉన్న ఒక చిన్న సమయంలోనే. కానీ మనము రోజు మందిరాలకు వస్తుంటాం, రోజు వాక్యాలు వింటుంటాం, ఎన్నో సభలకు వెళ్తుంటాం, కానీ యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. రెండోది, అతను అక్కడ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఇక్కడ ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం ఎన్నో దొంగతనాలు చేసాం, ఎన్నో నరహత్యలు చేసాం, ఎన్నో చెడ్డ పనులు చేసాం, మనకైతే న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, అలాంటి వ్యక్తిని సిలువ వేశారు అనే ఒక సాక్ష్యాన్ని అతను ఇస్తున్నాడు. అంటే అతను అంత సమయంలోనే యేసుక్రీస్తు వారి గురించి అంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నప్పుడు మన జీవితంలో మనకు ఎంతో సమయం ఉంది, ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నోసార్లు బైబిల్ చదివింటాం. మరి మన జీవితంలో యేసుక్రీస్తు వారికి ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాం? ఎలాంటి సువార్తను ప్రకటిస్తున్నాం? ఆయన అంత సిలువలో ఉన్నా సరే అక్కడ సువార్తను ప్రకటిస్తున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యాన్ని ఇస్తున్నాడు? ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన ఏ తప్పిదం చేయకుండా ఈయనను సిలువ వేశారు, ఇదైతే మనకు తగినదే అంటున్నాడు. మరి మన జీవితంలో యేసుక్రీస్తు వారి గురించి మనం ఏ సాక్ష్యం ఇస్తున్నాం? ఆయన పట్ల మనము ఏ విధంగా సాక్ష్యాన్ని చెప్పే ఒక వారిగా ఉన్నాము? మూడో విషయాన్ని చూడగలిగితే, ఈయన తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? అయితే రెండో వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అంటున్నాడు. అంటే ప్రజలందరి ముందు, యేసుక్రీస్తు వారి ముందు తన పాపాన్ని తను ఒప్పుకుంటున్నాడు. మనం అలా ఒప్పుకోగలుగుతున్నామా? మన పాపాల్ని, మనం చేసిన పాపాలని ఆయన ముందు మనము, తండ్రి నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, ఇంకొకసారి నేను ఈ పాపాన్ని చేయనని మనం యేసుక్రీస్తు వారి ముందు, దేవుని ముందు ఆ పాపాన్ని ఒప్పుకోగలుగుతున్నామా? ఈ ఒక దొంగ నుండి మనం నేర్చుకోవాల్సిన 3 విషయాలు. అతను మనకి ఎంతో గొప్పగా ఒక మాదిరిగా కనిపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక దొంగ అయి ఉండి, ఒక నరహంతకుడై ఉండి, తాను ఒక సిలువ వేసిన అంత కొద్ది సమయంలోనే యేసుక్రీస్తు వారి మాటలను, యేసుక్రీస్తు వారి క్రియలను, ప్రజల మాటలను విని ఈయన దేవుడే అని అంత గొప్పగా విశ్వసించి మారు మనసు పొందాడు. మనం అనుకోవచ్చు, బాప్తిసం లేకుండా పరలోక రాజ్యం రాదు కదా, మరి ఇతనికి యేసుక్రీస్తు వారు పరదేశులో ఉండు అన్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ ఆ సమయంలో అతనికి బాప్తిసం ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎందుకంటే అతను సిలువలో వేలాడవేయబడినాడు. ఆ సమయంలో తను మారు మనసు పొందాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన పొందిన మారు మనసును చూసి, తన విశ్వాసాన్ని చూసి అతడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. కాబట్టి మనం ఇతని నుంచి, ఈ ఒక దొంగ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటిదంటే, మొదటిగా తాను తక్కువ సమయంలోనే దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. మనం దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన గురించి ప్రకటించాలి, సాక్ష్యం యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత మన జీవితం కూడా సాక్ష్యార్థమై ఉండాలి. తర్వాత మన తప్పుల్ని దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒక దొంగ తన తప్పుని దేవుని ముందు ఎలాగైతే ఒప్పుకున్నాడో, మనం కూడా మన తప్పుల్ని దేవుని ముందు ఒప్పుకోవాలి. తను ఎలాగైతే నమ్మి విశ్వసించి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాడో, అలాగే మనం కూడా నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుంటాం. కానీ ఏదో ఒక చిన్న విషయంలో మనం పాపాలు చేస్తూ పడిపోతూ ఉంటాం. ఆ పడిపోయినప్పుడల్లా మనం దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను ఇలా పాపం చేశాను, నన్ను క్షమించు. ఆయన క్షమిస్తున్నాడు అన్నంత మాత్రాన ప్రతిసారి పాపం చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణలు అడిగితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి మనం చేసిన పాపాలను బట్టి ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అని మరి మనము అతిమీరి ప్రవర్తించకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి, ఈ దొంగ ఎలాగైతే తన పాపాన్ని ఒప్పుకొని, ఎలాగైతే మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాడో, మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.